మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఏ క్షణమైనా కోడ్ రానుండడంతో ఖమ్మం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలక్షన్ డ్యూటీ చేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలోనూ ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అధికారులకు ట్రైనింగ్ ప్రక్రియ ప్రారంభించారు జిల్లా కలెక్టర్. దీనికి సంబంధించి ఖమ్మం నగరంలో భక్తరామ్స్ కళాక్షేత్రంలోనూ ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఎలాంటి అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు, అంటే వచ్చి ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ బాక్స్కి సంబంధించి ఎలాంటి తరగతులు శిక్షణ తరగతులు ఆఫీసర్స్కి ఇస్తున్న సంబంధించి మనతో పాటు మాట్లాడుతూ స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. మేడం, జనరల్గా ఇప్పటివరకు అంటే త్వరలో రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? సో మనకండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అండ్ జీపీ ఎలక్షన్స్ రాబోతున్న ఒక నెలలో స్టార్ట్ అవబోతున్నాయి అండ్ ఫినిష్ అవబోతున్నాయి అనమాట. సో దానికోసం గాను ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి అయితే ఆర్ఓ స్టేజ్ 1 స్టేజ్ 2 కింద మనం తీసుకుంటాం ఆఫీసర్స్ని. ఆర్ఓ స్టేజ్ 1 ఏఆర్ఓ ఉంటారు, దెన్ ఆర్ఓ అగైన్ ఫర్ స్టేజ్ 2 ఉంటారు. అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్స్కి అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి అయితే మండలికి ఒక ఆర్ఓ గారు ఉంటారు, దెన్ క్లస్టర్ ఆఫ్ జీపీస్కి మళ్ళీ ఇంకొక ఆర్ఓ ఉంటారు ఫర్ ఎంపీటీసీ ఎలక్షన్స్. అలా చూసుకుంటే మన ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో మనకి 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నమాట. సో 577 గ్రామ పంచాయతీలకు గాను వాటికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది ఒకవేళ జీపీ ఎలక్షన్స్ అయి ఉంటాయి. అలాగా మనకి ఆల్మోస్ట్ పోలింగ్ స్టేషన్స్ ఒక 5284 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి జీపీ ఎలక్షన్స్ కింద అనుకుంటే. సో దాంట్లో మనం వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ పని పూర్తవుతుంది. సో జీపీ ఎలక్షన్స్ పరంగా అయితే అదే రోజు మొత్తం ఎలక్షన్ ప్రొసీజర్ అలాంగ్ విత్ కౌంటింగ్ ఫినిష్ అయిపోతుంది. దానికి గాను బ్యాలెట్ బాక్సెస్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అదంతా మనం రెడీగా ఉన్నాం సిబ్బందికి. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మనం ఎలాంటి ప్రిపేర్నెస్తో ఉన్నామంటే మనకి ఆల్మోస్ట్ 187 ఎంపీటీసీస్కి సంబంధించిన ఉన్నాయి అండ్ దెన్ 20 ఫర్ జెడ్పీటీసీ పోస్ట్ ఉన్నాయి అన్నమాట. సో దానికోసం మనం ప్రిపేర్నెస్ కోసం బ్యాలెట్ బాక్సెస్, హెచ్ఆర్ వీటన్నిటి గురించి చేస్తున్నాం అనమాట. సో దానికోసం మళ్ళీ ఆర్ఓస్కి ఆర్డర్స్ ఇష్యూ చేసుకున్నాం. మనకు మళ్ళీ ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ట్రైనింగ్ కండక్ట్ చేసుకోమని చెప్పారు. సో దాని పార్ట్గా ఈరోజు జీపీ ఎలక్షన్స్ కోసం ఎవరైతే ఆర్ఓస్, ఏఆర్ఓస్కి మనం ఆర్డర్స్ సర్వ్ చేసినామో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్కి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. అండ్ టుమారో మనం జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీస్కి ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసుకుంటున్నాం. అయితే ఇది ఫస్ట్ ట్రైనింగ్ మాత్రమే, మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ విత్ నోటిఫికేషన్ అండ్ ఆల్ యాజ్ పర్ ప్రొసీజర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్గా ఈ ఎన్నికలకు సంబంధించిన ఎక్కువ అంటే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్స్లు వాడే అవకాశం ఎక్కువ కనపడుతుంది కదా, దానికి బ్యాలెట్ బాక్స్లు వాడే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇంకా కసరత్తు ఏమైనా ఉందా? యాక్చువల్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే బ్యాలెట్ బాక్సెస్తో చేస్తామండి. మనకి పార్లమెంట్, అసెంబ్లీకి ఈవీఎంస్ వచ్చాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం ఇంకా ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేదు. సో బ్యాలెట్ బాక్సెస్ మీదనే నడుస్తుంది. అందుకే లిటిల్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బి విజిల్ కూడా ఉంటుంది. అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ 1 among 2nd or 3rd పొజిషన్లో నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అధిక మ్యాన్ పవర్ అండ్ దెన్ బ్యాలెట్ వీటన్నిటి మేనేజ్మెంట్ క్రూషియల్గా ఉంది. దానికి తగ్గట్టే కలెక్టర్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఆల్ ద జిల్లా స్టాఫ్ ఈస్ వర్కింగ్ టు మేనేజ్ ద హెచ్ఆర్ అండ్ బ్యాలెట్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ శిక్షణ తరగతులు సుమారు అంటే ఎన్ని రోజుల వరకు జరుగుతాయి? అంటే ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక జెడ్పీటీసీలు ఉన్నాయి, ఒక చూసుకుంటే సర్పంచ్లు, ఇట్లా వరుస పెట్టి అంటే ఫస్ట్ వస్తున్న నేపథ్యంలోనూ అంటే అన్నీ ఒకటే దఫా ఉంటుందా, లేదంటే అంటే కేటగిరీ అంటే 1, 2, 3 అంటే 2, 3 పద్ధతులు ఉంటుందా? సో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ దెన్ జీపీ ఎలక్షన్స్ ఉండొచ్చు రాబోతున్న 1 month, బికాస్ మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. 10th అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ స్టాఫ్ విల్ బి పార్ట్ ఆఫ్ పిఓ అండ్ ఏపీఓ కాబట్టి. సో అండ్ మనకి ఇంకా క్లియర్ కట్గా గైడ్లైన్స్ రాలేదండి. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీక్ వరకు నోటిఫికేషన్ అండ్ ఆల్ థింగ్స్ విల్ బి క్లియర్. మోస్ట్లీ సిన్స్ డిస్ట్రిక్ట్ ఈస్ లార్జ్ ఎనఫ్, మేడ్ బీ ఇన్ 2 phases. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. మేబీ నెక్స్ట్ వీక్ క్లారిటీ వస్తుంది మోస్ట్లీ. మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా మరి కొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే అధికారులకు సంబంధించి చాలా వరకు కూడా ట్రైనింగ్ ప్రక్రియ మొదలవుతూ ఉంది. ఇప్పటివరకు బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కావచ్చు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కావచ్చు, అంటే మిగతా సెక్టోరియల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇట్లా 1 by 1 మొత్తంగా ఖమ్మం నగరంలో భక్తరామ్స్ కళాక్షేత్రంలోనూ కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, మరోవైపున డిపిఓ పంచాయతీరాజ్ ఆఫీసుతో పాటుగా మరో
చూసుకుంటే మాత్రం ఆ స్థానిక సంస్థల కలెక్టర్ నేతృత్వంలో అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అన్ని సిద్ధం చేసిన నేపథ్యం ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ.